అత్యంత ప్రతిభావంతమైన అలాగే మనం చూసినట్టయితే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న చైనాలో కుల వ్యవస్థ ఉందా అంటే మనం అసలు నమ్మలేము. దానికి కారణాలు చైనా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది తాను ఒక సోషలిస్ట్ కంట్రీ అని, అలాగే ఒక కమ్యూనిజం అనేటువంటి భావజాలానికి ఒక ప్రత్యక్షమైన ప్రతిరూపంగా ఉన్నాననేటువంటి అనేక వ్యాఖ్యలు చేస్తూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా ఎప్పుడు మాట్లాడినా కూడా సమానత్వం అనేటువంటి ప్రాతిపదికే చైనా ప్రభుత్వానికి ఒక ఆయుపట్టుగా కూడా అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం చైనాను కనుక ఒకసారి పరిశీలన చేస్తే క్లియర్ కట్ డైకోటమీ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అలాగే మనం ఎన్నడూ చూడని విధంగా ఇక్కడ చైనాలో కూడా అనేక రకాలైనటువంటి స్ట్రాటిఫికేషన్స్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వాటిని ఆంథ్రోపాలజిస్ట్ ఏమంటున్నారు, అలాగే మనకు ఈ యొక్క సోషియాలజిస్ట్ కూడా దీనిపై ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, అలాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ కూడా చైనాలో హిడెన్గా ఉన్నటువంటి ఈ వ్యవస్థను గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చైనా అనే పేరు వినగానే మనకు ఆటోమేటిక్గా మన మైండ్కి వచ్చేటువంటివి చాలా అంశాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు అతిపెద్ద ఎకానమీగా ఎమర్జ్ అవుతున్నటువంటిది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, అలాగే పాపులేషన్లో కూడా ఇట్ ఈస్ నెక్స్ట్ ఓన్లీ టు ఇండియా, ఇట్స్ వెరీ క్లోజ్ టు ఇండియా ఇన్ పాపులేషన్. అలాగే ఏషియాలో ఉన్నటువంటి 2 మేజర్ ఎకానమీస్లో చైనా ఒకటి. అలాగే రేర్ ఎర్త్ మినరల్స్లో ప్రధానంగా 90% ఆఫ్ ది రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నటువంటి ఏకైక దేశం చైనా. అలాగే మనం చూస్తున్నాం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ అనేటువంటి కార్యక్రమంతో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో చైనా అక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని కబళిస్తూ అలాగే తన సోవరైనిటీని పెంచుకుంటోంది. అలాగే వన్ చైనా పాలసీ ప్రకారం హాంకాంగ్ని కైవసం చేసుకునేది, టిబెట్ని కైవసం చేసుకునేది. ప్రస్తుతం తన నైబరింగ్ కంట్రీస్పై కూడా ఇటువంటి ఉక్కుపాదాన్ని మోపాలని చూసేటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు చైనాలో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనని మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. చైనా పాపులేషన్ అలాగే చైనాలో ఉన్నటువంటి డైకోటమీని ఒక్కసారి మనం చూస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పాపులేషన్ను ముఖ్యంగా మనకు కొట్టొచ్చినట్టు కనిపించే అంశాలు రెండు కూడా 2 రకాలైనటువంటి కాల ప్రమాణానికి మనం గురి అవుతూ ఉండడం మనం చూస్తున్నాం. ఒకటి రాజరికం, అంటే క్వింగ్ డైనాసిటీ, మింగ్ డైనాసిటీ, వాన్ డైనాసిటీ, ఇలా చైనాలో రకరకాలైనటువంటి డైనాసిటీస్ రూల్ చేసినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సొసైటీలో ఎటువంటి అంటే విభాగాలు ఉండేవి. అలాగే ప్రజలందరూ ఒక్కటి అనేటువంటి భావంతో చైనా ఒక సమత్వంతో మేము ఉన్నామని చెప్తున్నా కూడా హిస్టారికల్గా ఉన్నటువంటి నేపథ్యం పూర్తి భిన్నంగా ఉంది. దానికి కారణమే మనం చూసినట్టయితే ఏన్షియంట్ అక్కడ చైనీస్ రాయల్ ఫ్యామిలీస్లో కూడా వాళ్ళు ఏర్పరిచినటువంటి విధానాల్లో కూడా 4 రకాలైనటువంటి డివిజన్స్ ఉన్నాయని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ 4 రకాలైనటువంటి డివిజన్స్ ఏంటి అంటే షీ అనేటువంటిది ఫస్ట్ డివిజన్. షీ అంటే ఇంటలెక్ట్ అని, బుద్ధిశక్తి అని మనం అంటాం. మరి షీ అంటే దాంట్లో ఆ కేటగిరీలో వచ్చే వాళ్ళందరూ కూడా లెర్నెడ్ పీపుల్, బాగా విద్యావంతులు. అలాగే అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే బాగా చేయగలరో వాళ్ళందరూ కూడా షీ అనేటువంటి కేటగిరీలో ఉంటారు. ఇక షీ తర్వాత మనం చూస్తే నాంగ్ అనేటువంటి కేటగిరీ కింద శ్రమను ఎవరైతే ధారపోసి ధాన్యం అలాగే ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఎవరైతే ఉంటారో ప్రెడామినెంట్గా ఎవరైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆహార ధాన్యాలు ఆహార పదార్థాలని తయారు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా నాంగ్ అనేటువంటి కేటగిరీ కిందకి వస్తారు. నాంగ్ తర్వాత ఉన్నటువంటి ఇంకొక కేటగిరీ గాంగ్ కిందకి ఎవరు వస్తారు అంటే ఆర్టిస్ట్, అంటే ఎవరైనా ఒక ఎక్సెప్షనల్ కేపబిలిటీస్ కొంతమందిలో ఉంటాయి. ఒక వస్తు నిర్మాణం కానీ శిల్పకళ కానీ, అలాగే మనం చూస్తూ ఉంటాం అనేక రకాలైనటువంటి పనిముట్లు నాణ్యతమైనవి. అలాగే చేనేత కూడా చాలా ఫేమస్ కదా. అక్కడ పట్టు వస్త్రాలపై అనేక రకాలైనటువంటి డిజైన్స్తో తయారు చేసేటువంటి విధానం. అలాగే పాటరీ, ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక క్రోకరీ అని ఏదైతే అంటామో దానికి కూడా చైనా చాలా ఫేమస్. మరి అటువంటి విధానంలో మనం చూస్తే ఈ యొక్క గాంగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఎక్సెప్షనల్గా ఉన్నటువంటి ఆర్ట్ ఫామ్స్లో ఏదైనా ఒక ఎక్సలెన్స్ ఎవరైనా చూపించారు అంటే వాళ్ళందరూ కూడా గాంగ్ అనే కేటగిరీ కిందకి వచ్చేవాళ్ళు. ఇక షీ కాకుండా నాంగ్ కాకుండా గాంగ్ కాకుండా ఉన్నటువంటి ఇంకొక కేటగిరీ ఉంది,
వాళ్ళే షాంగ్ అని అంటారు చైనీస్ లాంగ్వేజ్లో. షాంగ్ అంటే ఎవరైతే బిజినెస్ ప్రిపోజిషన్స్తో ఉంటారో, వ్యాపార దృక్పథంతో ఉంటారో, వాణిజ్యం చేయడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారో, వర్తక వాణిజ్యాల్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్గా ఉంటారో వాళ్ళందరూ కూడా షాంగ్ అనేటువంటి ఒక కేటగిరీ. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, చైనా తన ఏదైతే వ్యవస్థలో ఎటువంటి డివిజన్స్ లేదు అని చెప్తోంది. కానీ అసలు వ్యవస్థలోనే అనేక రకాలైనటువంటి డివిజన్స్ ఉన్నాయని మనకు హిస్టారికల్గా తెలుస్తుంది. ఇంకొకటి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క వర్ణ వ్యవస్థను చైనా దుమ్మెత్తిపోస్తోంది. కానీ మన వర్ణ వ్యవస్థకు సేమ్ టు సేమ్ ఇక్కడ ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ 4 రకాలు ఉంటే ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. మరి డిఫరెన్స్ ఏంటి అంటే, చైనా ఏమంటుందంటే ఇక్కడ కూడా అలా ఒక క్లాస్ నుంచి ఇంకో కేటగిరీకి వెళ్ళటానికి వాళ్ళ కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అవి కనుక పాస్ అయినట్టయితే ఇంకో కేటగిరీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మన దాంట్లో ఎవరైతే వృత్తిలో ఉన్నారో వాళ్లకు ఆ వృత్తికి సంబంధించిన నైపుణ్యం కోసం అలా కేటగరైజ్ చేశారు. అంటే వృత్తిని బట్టే కానీ భారతదేశంలో కూడా ఎప్పుడూ చూసినా కూడా జన్మతః అని చెప్పలేదు, వృత్తిని బట్టే అని చెప్పారు. కాబట్టి భారతదేశాన్ని నిందించే ముందు చైనా ఒక్కసారి తన ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా చైనాకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందువల్ల అంటే ఒక దేశాన్ని నిందించడం చాలా సులభం. ఎందువల్ల? నిజాలు తెలుసుకోకపోవడం వల్లే మనం నిందిస్తూ ఉన్నాం. ఇప్పుడు చైనాలో జరిగేటువంటి స్ట్రాటిఫికేషన్ డివిజన్ ఏదైతే ఉందో, మరి అక్కడ కూడా 4 రకాలే మనం చూస్తున్నాం. షీ, నాంగ్, గాంగ్ అండ్ షాంగ్. మరి మీకు కూడా 4 రకాలు ఉన్నాయి. మరి మీరు మమ్మల్ని తప్పు చూపించే ముందు, మాలో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చూపించే ముందు, ఇలా వేరే దేశాలపై మీరు వేలెత్తి చూపించే ముందు మీ దేశంలో జరిగినటువంటి ఆ చారిత్రాత్మకమైన నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే మనం చూసాం, చైనా ఎప్పుడైతే ఫామ్ అయిన తర్వాత 1949లో మనం చూసాం రిపబ్లిక్ ఆఫ్ చైనా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఫామ్ అయిన తర్వాత కూడా మావో జెడాంగ్ యొక్క నేతృత్వంలో మరొక కొత్త రకమైనటువంటి స్కీయిజం, అంటే ఇలాంటి ఒక కేటగరైజేషన్ తీసుకొచ్చారు. అంటే ఆయన ఏం చేశారంటే, పూర్వకాలం ఉన్నటువంటి హిస్టారికల్ విధానం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు మనకు ఆ విధానం సరిపోదు కాబట్టి కొత్తగా మనం 2 రకాలుగా విభజన చేస్తాం. హూకో అని అంటారు చైనీస్ భాషలో. హూకో అంటే అర్థం ఏంటి అంటే, ఆ డివిజన్ ప్రకారం ప్రాంతీయత చాలా ముఖ్యం. ఇంతకుముందు వృత్తిరీత్యా డివిజన్ ఉండేది, ఇప్పుడు ప్రాంతీయత రీత్యా డివిజన్ ఉంది. మరి ప్రాంతీయత అంటే ఏంటి అంటే, చైనాలో ఈ రోజుకు మనం చూసినట్టయితే రూరల్ ఏరియాస్ చాలా ఉంటాయి, గ్రామీణ ప్రాంతాలు బాగా ఎక్కువగా, అలాగే పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉంటాయి. అది మనం ఏషియన్ కంట్రీస్లో అన్నిట్లో కూడా అలాగే చూస్తూ ఉంటాం. ఎందుకు? ఈక్వల్ అండ్ ఈవెన్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఉండదు. మరి ఈ డివిజన్ తెచ్చినటువంటి ఒక ఇబ్బంది ఏంటి అంటే, ఇక్కడ నమోదు చేసుకునేటప్పుడే ఎవరైతే మనం ఈ హ్యూకో సిస్టంలో నమోదు చేసుకుంటూ ఉంటామో, పట్టణ ప్రాంతానికి చెందినవాడు అని ముద్రపడటం, లేదా గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు అని ముద్రపడటం, ఈ రెండిటి వల్ల అనేక రకాలైన అనర్థాలని ఈరోజు చూస్తున్నారు. చైనాలో ఈరోజు మనం చూస్తే ఇన్ని రకాలైనటువంటి ఒక రకంగా అసంతృప్తి, భయం, అలాగే ఇప్పుడు ఇప్పుడు అక్కడ చైనాలో ఎలా ఉంటుందంటే, ప్రభుత్వం ఏది అనుకుంటే అదే జరుగుతుందండి. ప్రజలకు ఎటువంటి స్వేచ్ఛ ఉండదు, అలాగే ప్రజలు తమ వాయిస్ను వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉండదు. మనం భారతదేశంలో ఉన్నాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అలాగే ఫండమెంటల్ రైట్స్ గురించి మనకు అవగాహన ఉంది. కాబట్టి ముఖ్యంగా రైట్ టు ఈక్వాలిటీ అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వీటికి మనం అలవాటు పడ్డాం. కానీ ఒక్కసారి చైనాలో మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మనకు ఉంది కదా అని అలాంటి ఒక పదప్రయోగం చేస్తే ఖచ్చితంగా కనిపించకుండా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. డిటెన్షన్ సెంటర్స్ అని వాళ్ళు అంటారు. డిటెన్షన్ సెంటర్స్ అంటే ఇక ఆ డార్క్ సెంటర్స్లోకి వెళ్ళిన వ్యక్తి బ్లాక్ హోల్లోకి వెళ్ళినా తిరిగి రావచ్చేమో, కానీ డిటెన్షన్ సెంటర్లోకి వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చిన దాఖలాలు ఉండవు. అంత ఘోరంగా దారుణంగా ఉంటాయి ఆ సెంటర్స్. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ హ్యూకో సిస్టంలో ఉన్నటువంటి విధానాలు ఏంటి అంటే, ఇక్కడ 2 రకాలైనటువంటి ఒక పద్ధతిని, ఒక కేటగరైజేషన్ తెచ్చారు. ఒకటేమో గ్రామీణ నేపథ్యం, రెండవది పట్టణ నేపథ్యం. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు
సరే, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని రకాలైన వెసులుబాట్లు ఉన్నాయి. అవేంటి అంటే అక్కడ హౌసింగ్ కానివ్వండి, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగం, వాళ్ళకు ఉన్నటువంటి ఈ పే స్కేల్స్ కానివ్వండి, అలాగే అలవెన్సెస్ కానివ్వండి, బెనిఫిట్స్ కానివ్వండి డిఫరెంట్గా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది విధానం. అక్కడ ఇటువంటివి ఏవీ లేవు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్లకు ఇవి వర్తించవు. ఇక్కడ పట్టణంలో ఉన్న ముద్ర మాత్రం గ్రామీణ అని ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వ్యవహారమే ఇక్కడ కూడా నడుస్తుంది. దానివల్ల అంతరం పెరిగిపోతుంది. అందువల్లే ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి సొసైటీ ఎందుకు హ్యాపీగా లేరు అనే ఒక ప్రశ్న వేసుకుంటే, చైనాలో జరుగుతున్నటువంటి ఆ దమనకాండ అంతా ఇంత కాదు. అసలు చైనీస్ సొసైటీ గురించి కనుక ఒక్కసారి స్టడీ చేసినటువంటి ఈ ఆంథ్రోపాలజిస్టులు చాలామంది చెప్పారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్యాటర్స్ అనే ఈ యొక్క ఆంథ్రోపాలజిస్ట్ చెప్పిన విధానం చూస్తే ఆశ్చర్యం అవుతుంది. అసలు స్కీజం, డివిజన్లెస్ సొసైటీ అని చెప్తున్నటువంటి చైనాలో కంప్లీట్గా కాంట్రాస్ట్గా ఇన్ రియాలిటీ అక్కడ అతిపెద్ద డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్ వల్లే చాలామంది ఈరోజు బాధకు గురవుతున్నారు, భావోద్వేగాలకు గురవుతున్నారు, చెప్పుకోలేని ఒక పరిస్థితిలో మ్రగ్గిపోతూ ఉన్నారు. అసలు చైనా తన ఉక్కుపాదం మోపడం వల్ల, తన ప్రజలపైనే తన ఉక్కుపాదాన్ని మోపడం వల్ల ఎవరు కూడా నోరు తెరిచి చెప్పుకోలేనటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితిలో చైనీయులు ఉన్నారు. అసలు ఈరోజు ఎవరికి కూడా ఛాయిస్ ఉండదు. చైనా ప్రభుత్వం నిర్ణయిస్తుంది, మాకు ఈ సంవత్సరం ఇంతమంది ఇంజనీర్లు కావాలి, ఇంతమంది డాక్టర్స్ కావాలి, ఈ స్టాఫ్ కావాలి అని. అంతే, ఆ విద్యార్థులను అంతమందిని ఆ డిసిప్లిన్స్లోకి పంపించేస్తూ ఉంటారు. అసలు ప్రభుత్వం ఏది చెప్తే అదే జరుగుతుంది. ప్రజల ఛాయిస్ అనేది లేని ఒక ప్రభుత్వం అక్కడ ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తే అక్కడ మనం చూసాం ఫ్రీక్వెంట్గా ఎన్నో విపత్తులు అక్కడ జరిగాయి. అంటే అక్కడ వర్షాలు చాలా మితిమీరి ఉండటం వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి క్లైమటలాజికల్ సమస్యలు, అక్కడ ఆహారం ధాన్యాల యొక్క సరఫరాలో లోపాలు, అలాగే అలవెన్సెస్లో లోపాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి పరిష్కృతం కానటువంటి సమస్యలు, వీటన్నిటితో గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి వాళ్ళు పట్టణాలకు రావాలి అంటే వాళ్ళు ముందే క్లాసిఫై అయ్యారు రూరల్ అని, కాబట్టి అర్బన్ స్టేటస్ వాళ్ళకి ఇవ్వటం లేదు. ఏదైనా ఎదురు ప్రశ్నిస్తే మనకు తెలుసు కదా, డిటెన్షన్ సెంటర్స్ వైపు వాళ్ళ అడుగులు వేయిస్తూ ఉంటారు. కాబట్టి చైనాలో ఉన్నటువంటి ఒక దారుణమైన పరిస్థితిని చాలా అరవింద్ నీలకంఠన్ కూడా తన పుస్తకంలో చాలా చక్కగా చెప్పారు. ఏ సోషల్ అండ్ ధార్మిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఎంత సమమైనటువంటి సామాజిక పరమైనటువంటి విలువలతో కూడి ఉందో దానికి కాంట్రాస్ట్గా ఇక్కడ మనం చైనాలో చూస్తూ ఉన్నామని చెప్పారు. మరి చైనా విలువలకు మేము పెద్దపీట వేస్తామని చెబుతోంది, కానీ అసలు విలువలే లేని ఒక సొసైటీగా చైనా మారిపోతోందంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందువల్ల అంటే విలువలకు ముఖ్యం ఏంటండి? సమానత్వం. అసలు అక్కడ సమానత్వం అనేటువంటిది ఉండాలి అంటే సమన్యాయం చేసేటువంటి మనుషులు ఉండాలి. కమ్యూనిజం పేరుతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నిజమైన కమ్యూనిజం మంచిదే, అందరినీ కూడా సమానంగా చూడమంటోంది, కానీ ఈరోజు చైనాలో నిజమైన కమ్యూనిజం లేదు అని కూడా చాలామంది చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇటు కమ్యూనిజం లేదు, అలాగే ఒక క్యాపిటలిజం అనేటువంటిది అక్కడ అంతర్గతంగా ఉంది ఇప్పుడు కూడా చైనాలో, కానీ మేము కమ్యూనిజమే అని పిలుస్తున్నామని వాళ్ళు అంటున్నారు. మనలాగా మిక్సడ్ ఎకానమీ అని కూడా చెప్పుకోవటం లేదు. మరి ఇలా సమానత్వం లేక అలా అసమానతకు మ్రగ్గిపోతూ అక్కడ చైనీస్ సొసైటీ అనేటువంటిది చాలా దారుణమైన స్థితిలో ఉందని ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఖండిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ అనేవి చైనాలో ఉల్లంఘన చాలా ఎక్కువగా ఉందండి. చాలా బాధాకరం. ఇప్పుడు మతం పేరిట కొంతమంది ఏదో ఐగర్ కమ్యూనిటీ ఆఫ్ ముస్లిమ్స్ అని అంటారు. వాళ్ళ యొక్క మాస్క్ నిర్మించుకొని వాళ్ళ యొక్క ఇస్లాం మతాన్ని అక్కడ పాటిస్తూ ఉంటే వాళ్ళు ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా తమ కమ్యూనిటీ ఏదైతే నమ్ముకున్నదో, ఏదైతే ఒక విశ్వాసంతో ముందుకెళ్తోందో ఆ విశ్వాసానికి అనుగుణంగా వాళ్ళు మతపరమైనటువంటి భావాలతో ఉంటే
వాళ్లను విధ్వంసం సృష్టించింది చైనీస్ ప్రభుత్వం వాళ్ళపై. అసలు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ హోలీ బుక్స్ను మొత్తం కాల్చేయటం, వాళ్ళ యొక్క భవనాల్ని శిథిలం చేయటం, ఆ మతం యొక్క సంబంధించిన చిహ్నాలు ఏవి కూడా వాటి రూపురేఖలు లేకుండా చేయటం, అసలు ఆ మతం పేరు ఎత్తితేనే మరణశిక్ష లాంటి ఆ సదృశమైనటువంటి సమానమైనటువంటి శిక్షలు వేయటం. దాంతో ప్రపంచంలో కూడా ఐగర్ కమ్యూనిటీ గురించి ఈవెన్ యునైటెడ్ నేషన్స్లో కూడా చర్చ వచ్చిందంటే మీరు ఆలోచన చేయండి. మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటిది విపరీతంగా జరుగుతోంది చైనాలో. అసలు తమకు ఎదురొచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా, శక్తి అయినా, వ్యవస్థ అయినా ఇక కనిపించకుండా పోయేటట్టు చేస్తోంది ఆ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చైనాలో ఉన్నటువంటిది సమానమైనటువంటి ఒక సమత్వమైనటువంటి సమన్వయమైనటువంటి ప్రజా వ్యవస్థ అని ఏదైతే చైనా చెబుతోందో ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ అక్కడ చైనాలో ఉంది. కాబట్టి ప్రజల్లో అంత అసంతృప్తి. ప్రజల్లో ఈ మధ్యకాలంలో తైవానీస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక ప్రకటన చేశారు, అది చాలా ఆసక్తికరం. దాన్ని బట్టి కూడా మనకు చైనాలో పెరుగుతున్నటువంటి అసంతృప్తి గురించి ఒక ఐడియా వస్తుంది. అదేంటి అంటే తైవానీస్ ప్రభుత్వం చైనా ఎలా అయితే తైవాన్ గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే కనుక తైవాన్ ప్రభుత్వంకు ఆపోజిట్గా మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఈ యొక్క పర్టికులర్ వెబ్ పేజ్ ఉంది, దాంట్లో మీరు చెప్పొచ్చు అని చెప్పారు. అలాగే తైవానీస్ గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో చాలామంది ముందుకు వచ్చారు. అసలు చైనాలో జరుగుతున్నటువంటి దమనకాండ, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన, అలాగే అక్కడ ప్రజల యొక్క దయనీయ పరిస్థితుల గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే చాలామంది తైవాన్ యొక్క రైట్స్ని కాపాడుకోవడానికి, తైవాన్ తన యొక్క ఇండిపెండెన్స్ని నిలబెట్టుకోవడానికి సాయశక్తిలో పనిచేయడానికి చైనాలో ఉన్నటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాను. అంటే అక్కడ ప్రజలు ఎంత విసిగిపోయారో, వేసారిపోయారో, ఎన్ని రోజులుగా ఈ యొక్క మౌనంగా ఇటువంటి చైనా ప్రభుత్వాలు చేసేటువంటి ఈ యొక్క కాండను, ఈ యొక్క అణిచివేతను గురి అవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రభుత్వం అనేటువంటిది కేవలం ఫేవరెటిజం మీద నడుస్తోందండి. తమకు ఫేవరెట్గా ఉన్నటువంటి ఆ గ్రూప్కు ఒక రకం, నాన్ ఫేవరెట్ గ్రూప్కి ఇంకొక రకం చూపిస్తోంది. కానీ అసలు ప్రజలు, అలాగే రూరల్ అండ్ అర్బన్ ఏరియా యొక్క మామూలుగా మనకు భారతదేశం కానీ మిగతా దేశాల్లో ఎలా ఉందంటే అర్బన్ రూరల్ కనెక్ట్ను మనం డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ ఇండియాలో కూడా రూరల్ ఏరియాస్ చాలా ఉన్నాయి. కానీ ఈరోజు సెమీ అర్బన్ ఏరియాస్, అలాగే రూరల్, సెమీ అర్బన్, అర్బన్, అలా ఒక ట్రయాంగులర్ డెవలప్మెంట్, అలాగే ఇన్ఫ్రా డెవలప్మెంట్, దాని ద్వారా రూరల్ టు అర్బన్ రావచ్చు. అలా రకరకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా రూరల్ పీపుల్ను ఐసోలేటెడ్ ఏజెంట్స్గా ఉండకుండా, ఐలాండ్స్గా మిగిలిపోకుండా అద్భుతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి విజయవంతం కూడా అయినాయి. మరి చైనా ప్రభుత్వం అటువంటి ప్రయోగాలు చేయకుండా, అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఎంతసేపు ప్రజలు తను చెప్పినట్టు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఇష్టం ఉన్నా లేకున్నా. మొన్న ఈ మధ్య అమెరికా ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క ట్రేడ్ రిప్రజెంటేటివ్, యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, యుఎస్టిఆర్ అని అంటాం, ఆయన కూడా చైనాలో బలవంతంగా, అంటే బియాండ్ దేర్ వర్కింగ్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్, ఫోర్స్డ్ లేబర్ అనేటువంటిది ఉంది అని చెప్పారు. అంటే ఇన్ని ప్రోడక్ట్స్ తయారు కావాలి అంటే ఇన్ని గంటలు పనిచేయాల్సిందే. ఆ వ్యక్తికి చేత అయినా కాకుండా లైక్ ఎ మిషన్ ఆర్ రోబో అతను పనిచేయాల్సిందే. అంటే మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటిది ప్రస్ఫుటంగా చూస్తూ ఉన్నాం. ఇలా అనేక కోణాల్లో చైనా ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నా కూడా బయట ప్రపంచంలో మాత్రం తాను ఒక కమ్యూనిస్ట్ కంట్రీగా, అసలు కమ్యూనిజంకు సంబంధించిన ఏ భావాలు కూడా అక్కడ ఇప్పుడు కనిపించడం లేదు. సమానత్వం, అలాగే సోషలిజం ఏమాత్రం కూడా లేకుండా ఉన్నా కూడా ఉన్నట్టుగా బయట చెప్పుకుంటూ తాను ఒక ఆదర్శవంతమైన దేశంగా చెలామణి అవుదామనే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రజలు, ప్రభుత్వాలు, ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయనేటువంటి, ఇవన్నిటిని గ్రహిస్తున్నాయి, ఇవన్నిటిని నోటీస్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చైనా మర్చిపోతోంది. కాబట్టి ఇకనైనా మారే ప్రయత్నం చేయాలి. ప్రజలకు మధ్య వైవిధ్యాన్ని, అలాగే ఒక రకమైనటువంటి భేదభావాల్ని, అలాగే డిఫరెన్సియేషన్ను తగ్గించి అందరూ ఒకటే అనేటువంటి ఒక భావనతో తన ప్రజలను ముందు బాగా ఒకటిగా కనుక చేసుకోగలిగితే చైనా అద్భుతమైన ప్రగతి పథంలో ఉంటుంది. తను అప్పుడు మిగతా దేశాల గురించి మాట్లాడే అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.